Hi friends, welcome back to our spoken English class. ఈరోజు మనం టెన్సెస్లోని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, అంతా కేర్ఫుల్గా వాచ్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఇంపార్టెంట్ ఏందనుకున్నాం, ముందు గ్రామర్ గురించి నేర్చుకోవాలి. మనం బాగా గ్రామర్ అంటే ఏ టైంలో ఏమేమి వర్డ్స్ వాడాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే చూడండి. స్ట్రక్చర్ అంటే ఎక్కడెక్కడ ఏం వాడాలి అనేది. స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్ వాడాలి. సబ్జెక్ట్ అంటే మనం అనుకున్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకున్నాం, నౌన్, ప్రొనౌన్ ఇలాంటివి. నెక్స్ట్ హ్యాడ్ అనేది వాడాలి మనం. V3 అంటే మనం వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. అంటే ఈట్ అనేది ఒక వెర్బ్ ఇలా తీసుకుంటే, ఈట్ అంటే తినడం, ఎయిట్ అంటే తిన్నాడు, ఈటెన్ అంటే తినడం కంప్లీట్ అయిపోయింది అని. ఇట్లా 3 రకాలు ఉంటాయి. అందులో లాస్ట్ రూపం అనమాట. గతంలో జరిగిన దాని గురించి చెప్పేటప్పుడు మనం ఎప్పుడైనా ఒక పని పూర్తయింది అని చెప్పడానికి V3 ఫామ్ని మనం వాడతాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ an action which was completed before another action started at the same time in the past. మనం ఎప్పుడన్నా ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూస్తే ఇంగ్లీష్కి తెలుగుకి రివర్స్లో ఉంటుంది అనమాట. తెలుగులో మనం వాడే పదాలని రివర్స్లో మనం ఇంగ్లీష్లో రాస్తాం. అంటే ఏంది చూడండి, ఇక్కడ లాస్ట్లో ఇన్ ద పాస్ట్ అంటే గతంలో. మనం ఫస్ట్ తెలుగులో ఏం మాట్లాడుకుంటాం, గతంలో అని మొదలు పెడతాం. కానీ ఇక్కడ ఈ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఇన్ ద పాస్ట్ అనేది లాస్ట్కి వచ్చింది. గతంలో ఎట్ ద సేమ్ టైం అంటే ఒకే సమయంలో an action which was completed before another action started. అంటే ఇది ఒక పని స్టార్ట్ అయ్యే ముందు. బిఫోర్ అంటే ముందు, అనదర్ అంటే వేరొక, యాక్షన్ అంటే పని. స్టార్ట్ అయిందనమాట. గతంలో ఒకే సమయంలో ఒక పని స్టార్ట్ అవ్వడానికంటే ముందు కంప్లీట్ అయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం అన్నమాట. అర్థమైందా? గతంలో ఒకే సమయంలో ఒక పని స్టార్ట్ అవ్వడానికి ముందు కంప్లీట్ అయిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, చూడండి. గతంలో అదే సమయంలో మరొక చర్య ప్రారంభం అయ్యే ముందు పూర్తి చేసిన చర్యను సూచించడానికి ఉపయోగించే కాలం. మనకు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, సోనీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ హర్ డాడ్ కేమ్. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే సోనీ అనేది సబ్జెక్టు, అంటే ఇక్కడ నౌన్ వాడాం, పేరు వాడాం కాబట్టి నౌన్ ఇది. హ్యాడ్ అనేది యాడ్ చేసాము. V3 అనేది ఫినిష్డ్. దీనికి ఒక V1 అంటే ఇక్కడ ఫినిష్ అని వస్తుంది. ఫినిష్ అనేది V1 అంటాం, ఫినిష్డ్ అంటే V2 అంటాం, V3 కూడా ఫినిష్డ్ అనే వస్తుంది. ది హోంవర్క్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. బిఫోర్ హర్ డాడ్ కేమ్, ఇది ఒక పని స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ పని కంప్లీట్ అయింది అనమాట. సోనీ హ్యాడ్ ఫినిష్డ్ అనేది ఒక పని. ఏం పని? హోంవర్క్ కంప్లీట్ చేశారు అని. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? వాళ్ళ డాడీ రావడానికంటే ముందు. ఈ విధంగా అయిపోయిన పని గురించి చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఓకే, సోనీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ హర్ డాడ్ కేమ్. సోనీ తన తండ్రి వచ్చేలోపు ఇంటి పని పూర్తి చేసింది. ఇక్కడ ఇంటి పని అంటే హోంవర్క్, అంటే మన స్కూల్కి సంబంధించిన హోంవర్క్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, వెన్ ఐ వెంట్ దేర్ ద పోస్ట్ ఆఫీస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ క్లోజ్డ్.
ఓకే, ఇక్కడ చూస్తే అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే పోస్ట్ ఆఫీసు మూసి ఉంది అనేది ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ ద పోస్ట్ ఆఫీస్ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది ఇక్కడ మనం వాడాలి. ఆల్రెడీ బీన్ అంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని, క్లోజ్ చేసి ఉంది. ఎప్పుడు క్లోజ్ చేసింది? వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళేసరికి. ఎప్పుడు వెన్ అంటే ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళాను. పోస్ట్ ఆఫీస్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయ్యింది అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మై మదర్ హ్యాడ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ కేమ్ టు మై హోమ్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనం ఈ సెంటెన్స్ తీసుకోవాలి స్ట్రక్చర్. ఇక్కడ మై మదర్ హ్యాడ్ ప్రిపేర్డ్ అంటే తయారు చేసింది. ఏం తయారు చేసింది? బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది అనమాట. ఎప్పుడు రెడీ చేసింది? బిఫోర్ ఐ కేమ్ టు మై హోమ్, నేను ఇంటికి వచ్చేసరికి. ఓకే, చూడండి, నేను మా ఇంటికి రాకముందే మా అమ్మ అల్పాహారం సిద్ధం చేసింది. ఇదన్నమాట. మై మదర్ హ్యాడ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్. మై ఫాదర్ పెయిడ్ మై ఎగ్జామ్ ఫీజ్. మై ఫాదర్ హ్యాడ్ పెయిడ్, హ్యాడ్ అనేది వాడాలన్నమాట. హ్యాడ్ పెయిడ్ మై స్కూల్ ఫీజ్ బిఫోర్ ఐ వెంట్ టు మై స్కూల్. ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్. అంటే మా డాడీ వచ్చేసరికి నేను ఇంటి పని పూర్తి చేశాను, లేకపోతే నాన్న రాకముందే ఇంటి పని పూర్తి చేశాను అని అర్థం. నెక్స్ట్ వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ అవర్ టీచర్ కేమ్. ఇక్కడ వీ అనేది మార్చాం చూడండి, స్ట్రక్చర్లో సబ్జెక్ట్ మార్చాం. ఇక్కడ ఐ అనేది సేమ్, ఐ ప్లేస్లో వీ వచ్చింది. వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ అవర్ టీచర్ కేమ్. ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ నేను మార్చాను. అంటే మా టీచర్ వచ్చే ముందే మేము హోంవర్క్ పూర్తి చేసాము అని అర్థం అనమాట. మా టీచర్ రాకముందుకే మేము ఇంటి పని పూర్తి చేసాము. ఇది. నెక్స్ట్ వీ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ పెడదాం. యూ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ యువర్ డాడ్ కేమ్. అంటే మీ డాడీ వచ్చేసరికి నువ్వు ఇంటి పని పూర్తి చేసావు అని అర్థం. చూడండి, ఐ అయినా హ్యాడ్ ఫినిష్డ్ వచ్చింది, వీ అయినా హ్యాడ్ ఫినిష్డ్ వచ్చింది, యూ అయినా హ్యాడ్ ఫినిష్డ్ వచ్చింది. మ్యాక్సిమం అన్నిటికీ హ్యాడ్ అనేది కామన్ అనమాట. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్ వాడినా కూడా హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ అని వస్తుంది. ఓకే, వాళ్ళ నాన్న రాకముందే ఇంటి పని ముగించారు. షీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ హర్ డాడ్ కేమ్. అంటే హర్ డాడ్ అంటే వాళ్ళ డాడీ రాకముందే షీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ అంటాం. చూడండి, ఇక్కడ లాస్ట్లో హీ, షీ, ఇట్, ఐ, ఉయ్, యు, దే, రాము, రాణి ఇవన్నీ వచ్చినప్పుడు మనం హ్యాడ్ అనేది వాడతాం. ఓన్లీ సింపుల్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇలా వాడతాం అనమాట. నెక్స్ట్ ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నట్టు. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏమనుకున్నాం మనం? నాట్ అనేది యాడ్ అవుతుంది. హ్యాడ్ పక్కన నాట్. ఓకే, స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ అనేది యాడ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని సేమ్. ఐ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్. నాన్న వచ్చేలోపు నేను ఇంటి పని పూర్తి చేయలేదు. నేను చెయ్యలేదు అనేదాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ కింద చూపిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ ప్లేస్లో వీ పెట్టండి. వీ అనే సబ్జెక్ట్ మార్చండి. వీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ అవర్ టీచర్ కేమ్. సారీ, ఇక్కడ టీచర్ అనేది రావాలి. వీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ అవర్ టీచర్ కేమ్. మా టీచర్ వచ్చేలోపు మేము హోంవర్క్ పూర్తి చేయలేదు అని అర్థం అనమాట. ఓకే, యూ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ యువర్ డాడ్ కేమ్. నాన్న రాకముందే నువ్వు ఇంటి పని పూర్తి చేయలేదు. ఇక్కడ సబ్జెక్టు యూ అని వచ్చింది చూడండి.
ఐ వి యు ఇవే వచ్చినా కూడా సేమ్. దే హ్యాడ్ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ ద డాడ్ కేమ్. వాళ్ళ నాన్న రాచేలోపు వాళ్ళు ఇంటి పని పూర్తి చేయలేదు అని అర్థం. షీ అని సబ్జెక్ట్ మారింది, మళ్ళీ సేమ్ సెంటెన్స్. ఓకే, తన తండ్రి వచ్చేలోపు ఆమె ఇంటి పని పూర్తి చేయలేదు. ఇక్కడ అన్నిటికీ చూడండి, అన్ని సబ్జెక్టులు సేమ్, అన్నిటికీ హ్యాడ్ నాట్ అనేది వస్తుంది నెగిటివ్ స్ట్రక్చర్స్లో. నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ చూస్తే ఫస్ట్ సబ్జెక్ట్ ముందు రాదు, హ్యాడ్ అనేది ముందు వస్తుంది అనమాట. ఓకే, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్, తర్వాత ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే హ్యాడ్ ఐ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్. హ్యాడ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ అంటే నేను పూర్తి చేశాను అని, హ్యాడ్ ఐ అంటే నేను చేశానా అని క్వశ్చన్. చూడండి, నాన్న రాకముందే నేను ఇంటి పని పూర్తి చేశానా అనే క్వశ్చన్ వేసినట్టు అనమాట మనం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐ హ్యాడ్ అంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ అంటే నేను చేశాను అని, హ్యాడ్ ఐ అంటే చేశానా అని క్వశ్చన్ వేసినట్టు అనమాట. ఓకే, హ్యాడ్ వి ఫినిష్డ్ సేమ్, ఐ ప్లేస్లో వీ పెట్టాను, మళ్ళీ సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వీ ప్లేస్లో యూ పెట్టాము, హ్యాడ్ యూ అనేది వస్తుంది. మీ నాన్న రాకముందే ఇంటి పని పూర్తి చేశారా, సేమ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకు సెంటెన్స్ అయితే సేమ్ అనమాట. హ్యాడ్ దే ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ దే డాడ్ కేమ్. వాళ్ళ నాన్న రాకముందే ఇంటి పని పూర్తి చేశారా అని మీనింగ్. హ్యాడ్ షీ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ హర్ డాడ్ కేమ్. తన తండ్రి వచ్చేలోపు ఆమె ఇంటి పని పూర్తి చేసిందా. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకు హ్యాడ్ నాట్ హ్యాడ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. చెయ్యట్లేదు అనేదాన్ని మనం క్వశ్చన్ ఇస్తే ఇంటరాగేటివ్. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే నాట్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, హ్యాడ్ పక్కన నాట్ యాడ్ అవుతుంది. హ్యాడ్ నాట్ ఐ ఫినిష్డ్ ద హోంవర్క్ బిఫోర్ మై డాడ్ కేమ్. మా నాన్న రాకముందే నేను ఇంటి పని పూర్తి చేయలేదా అనే క్వశ్చన్ వేస్తున్నట్టు. నెక్స్ట్ హ్యాడ్ నాట్ వీ, హ్యాడ్ నాట్ యూ, హ్యాడ్ నాట్ దే, హ్యాడ్ నాట్ షీ, వీటన్నిటికీ హ్యాడ్ నాట్ అనేది వచ్చిందంటే అన్నిటికీ మనం సేమ్, అన్ని సబ్జెక్టులు మనం హ్యాడ్ నాట్ అనేది వాడాలి. ఓకే, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే.